హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరందరూ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను అసలు 2 వీక్స్ అయింది. అసలు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం లేదు. లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం లేదు. షార్ట్స్ అస్సలుగా అప్లోడ్ చేయడం లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్? వాట్ ఈస్ ద రీజన్? ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఓకే. ఓకే గైస్, నేను మీకు ఈ వీడియోలో మొత్తం పూర్తి డీటెయిల్స్, అసలు నేను వీడియోస్ అప్లోడ్ పోవడానికి కారణం ఏంటి, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, అసలు ఏం అప్డేట్ కూడా ఇవ్వలేదు. అసలు ఒక పోస్ట్ కూడా చేయలేదు. ఓకే గైస్, అసలు నేను వీడియోస్ అప్లోడ్ ఎందుకు చేయడం లేదంటే, అసలు నేను ఇంటర్వ్యూస్ అనేది అటెండ్ కావడం లేదు. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అసలు నేను ఎందుకు వీడియోస్ చేయడం లేదని చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంటర్వ్యూస్ అయితే అస్సలు అటెండ్ కూడా కావడం లేదు. ఆన్‌లైన్ అవ్వడం లేదు. మామూలుగా ఆఫ్‌లైన్ కూడా అవ్వడం లేదు. అసలు అటెండ్ కావడం లేదు. అంటే నేను 2 వీక్స్ బ్యాక్స్ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. జెన్‌పాక్ట్ కంపెనీలో ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అని. అంటే ఆ వీడియో కూడా ఎందుకు అప్‌లోడ్ చేశానంటే, ఆ కంపెనీ అటెండ్ అయింది. నేను ఆ వీడియో అప్‌లోడ్ చేసిన బిఫోర్ ఇట్స్ అరౌండ్ లైక్ 7 డేస్ బ్యాకే అటెండ్ అయ్యాను. బట్ ఐ వాస్ అప్‌లోడింగ్ ఆఫ్టర్ 1 వీక్. అంటే దాని తర్వాత అసలు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేదా అని మీకొక డౌట్ ఉండొచ్చు. అయ్యాను ఆన్‌లైన్‌లో. అది షూట్ చేయలేదు. దాని గురించయితే నేను మీకు ఈ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అసలు సెలెక్ట్ అయినా లేదనేది. ఇప్పుడు అస్సలు 2 వీక్స్ అయింది. అస్సలు ఒక్క వీడియో కూడా అప్‌లోడ్ చేయడం లేదని చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే అసలు నేను ఒక్క షార్ట్ వీడియో కూడా అప్‌లోడ్ చేయడం లేదు. అస్సలు చాలా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేట్స్, ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అండ్ సోషల్ మీడియా అప్డేట్స్ చాలా వస్తున్నాయి. కానీ నేను అస్సలు షూట్ చేయట్లేదు. అసలు ఎడిటింగ్ చేయట్లేదు. అసలు లాంగ్ వీడియో చేయడం లేదు. షార్ట్స్ చేయడం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాంగ్ వీడియోస్ అసలు ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వడం లేదు. మీరు అసలు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ కాకున్నప్పుడు, లేకపోతే షార్ట్స్ అని చేయొచ్చు కదా! లేకపోతే ఏఐ అప్డేట్స్ అన్నా, లేకపోతే టెక్నాలజీ వీడియోస్ అన్నా, లేకపోతే ఫ్యాక్ట్స్ అండ్ లైక్ సోషల్ మీడియా అప్డేట్స్ అండ్ ఏదో ఒక అప్డేట్ అని మీరు ఇవ్వొచ్చని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే అసలు ఎందుకు నేను షార్ట్స్ కూడా చేయడం లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ అనేది అస్సలకే బాగోలేదు ఇక్కడ. అస్సలు మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫుల్‌గా ఫీవర్ వచ్చింది. దాంతో పాటు కోల్డ్ అండ్ బాడీ పెయిన్స్ చాలా వచ్చేసాయి. అంటే నేను టాబ్లెట్స్ కూడా యేసుకున్నాను. అసలు తగ్గలేదు. ఎందుకంటే నేను ఇక్కడ పార్ట్ టైమ్ వర్క్ అయితే చేస్తున్నాను. అది మీకు తెలియజేయలేదు. నా పార్ట్ టైమ్ వర్క్ అయితే ఆఫ్టర్‌నూన్ 2కి వెళ్ళి నైట్ 10:00 అయితే వస్తాను. అంటే డైలీ కూడా వెళ్తాను. అంటే ఎవ్రీ వీక్లీ వన్స్ అంటే నేను హాలిడే అయితే తీసుకుంటాను. ఎవ్రీ సండే నేను అంటే నాట్ ఓన్లీ సండే, అంటే సండే కాదు, మామూలుగా వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు తీసుకోవచ్చు. నేనైతే మామూలుగా సండే కాకుండా మిగతా రోజైతే హాలిడే తీసుకునేవాడిని. ఇక్కడ పార్ట్ టైమ్ వర్క్ అయితే చాలా బాగానే ఉంది. కానీ నా హెల్త్ అస్సలకే బాలేదు. అస్సలు నిలబడలేకపోతున్నాను. ఫుల్ ఫీవర్ అండ్ ఫుల్ బాడీ పెయిన్స్. అప్పుడు నేను అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. టాబ్లెట్స్ ఏసుకున్నాను. అస్సలు తగ్గలేదు. ఫుల్ థ్రోట్ పెయిన్ అండ్ అసలు జలుబు, అసలు బాడీ పెయిన్స్, ఫీవర్, అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అసలు నేను హెల్త్ బాలేక నేను బాధపడుతుంటే, అసలు హెల్త్ అప్పుడు బాగవుతుంది. నేను పార్ట్ టైమ్ వర్క్ డైలీ వెళ్ళాలి అని నేను ఆలోచిస్తుంటే, మధ్యలో పీజీ ఓనర్ వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఏమని చెప్పామంటే, నెక్స్ట్ డే ఖచ్చితంగా కడతామని పీజీ ఓనర్‌కి అయితే చెప్పేసాం. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఏమైందంటే, మార్నింగ్ 6:30కే పీజీ ఓనర్ వచ్చి కింద థర్డ్ ఫ్లోర్‌లో, అంటే నేను నా ఫ్రెండ్ ఫోర్త్ ఫ్లోర్‌లో, కింద థర్డ్ ఫ్లోర్‌లో వచ్చి పీజీ ఓనర్ అంటే డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళందరిని గెంటేస్తున్నాడు. అసలు వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఎన్ని రోజులున్నారు, లైక్ అంటే 6-7 డేస్ ఉంటారు కదా! దానికి పర్ డే 250 చార్జ్ చేసి ఎ ఎ అంటే లైక్ 7 డేస్ ఉంటే ఎంత అమౌంట్ అయితుందో, లైక్ అంటే 8 డేస్ ఉంటే ఎంత అవుతుందో అదంతా కూడా కట్టించుకొని వెళ్ళిపోమంటున్నాడు. అంటే లైక్ 2 మెంబర్స్ అసలు బయటకి గెంటేసాడు డబ్బులు కట్టించుకొని. ఇప్పుడు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నా కరెంట్ బ్యాలెన్స్ అప్పుడు అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ 0. అసలు మీరు నమ్ముతారో లేదో, అప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక మా ఫ్రెండ్ జగన్ ఉన్నాడు కదా! లైక్ ఎంప్లాయిడ్, ఆల్రెడీ నీకు విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నాడని చెప్పాను కదా! అతను వెళ్ళి సడెన్‌గా లైక్ అంటే ఎవరినో అడిగి అమౌంట్ తీసుకొని లైక్ 4,500 పే చేశాడు. అందువలన మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ టుమారో ఖచ్చితంగా కడతాడన్నందుకు ఒప్పుకున్నాడు. మా ఫ్రెండ్ అమౌంట్ కట్టించుకున్నాడు. పీజీ ఓనర్ మళ్ళా మా ఫ్రెండ్ కట్టిన నెక్స్ట్ డేనే మళ్ళీ నన్నడిగాడు. "నువ్వెప్పుడు కడతావు ఫీజు? అసలేం కట్టలేదు. ఆల్రెడీ 6 డేస్ కంప్లీట్ అయ్యాయి. అసలు నువ్వేం కట్టలేదని" మళ్ళీ అడిగాడు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అంతా చాలా మందిని కూడా అమౌంట్ అడిగాను. ఇట్లా కొంతమంది 500, కొంతమందిని ఇంకొక పర్సన్ 1000 ఇట్లా అడిగాను. కానీ అమౌంట్ అయితే అసలు ఎవరు కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు నేను ఇంకేం చేయాలో తెలియక పీజీ ఓనర్ చూస్తే డే బై డే అడుగుతూనే ఉన్నాడు. అందుకే నేను ఇంకా పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాను కదా! అంటే ఆల్రెడీ 12 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఆహ్, అక్కడ వెళ్లి నేనైతే అడిగేసాను. ఇట్లా పీజీ ఓనర్ అడుగుతున్నారు. ఖచ్చితంగా నాకి 3000 అయితే అమౌంట్ కావాలి. మిగతా అమౌంటు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3000 కడితే ఒక 10 డేస్ మళ్ళీ ఆగుతాడు. అప్పటి వరకు అడగడని నేను అక్కడ చెప్పేసాను. వాళ్ళప్పుడు చూస్తామన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే నేను మళ్ళీ లోపల తినడానికి పొద్దున టిఫిన్ తినడానికి వెళ్ళాను. అప్పుడు పీజీ ఓనర్ మళ్ళీ కూడా అమౌంట్ అడిగాడు. "రేయ్! అసలు నువ్వు ఉంటావా? లేకపోతే వెళ్ళిపోతావా? మొన్న అడిగితే రేపన్నావు, నిన్న అడిగితే రేపన్నావు. అసలు ఇలా డైలీ చెప్తూనే ఉన్నావు. అసలు నువ్వు మాత్రం ఒక్క రూపాయి కట్టడం లేదు. ఇప్పటికే 9 రోజులు కంప్లీట్ అయ్యాయి" అన్నాడు. అసలు నేను ఏం చేయలేదు. అందుకే నేను ఆ రోజు పార్ట్ టైమ్ వర్క్ వెళ్ళినప్పుడు మొత్తం నా డేటా మొత్తం చెప్పేసాను. ఈరోజు ఖచ్చితంగా అమౌంట్ కావాలి. 3000 కావాలి. ఈవినింగ్ లైక్ అంటే 10కి అయితే వర్క్ అయిపోతుంది కదా! మనకి 10:00కి వర్క్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కావాలని ఓనర్ అయితే అడిగేసాను నేను. ఎందుకంటే ఓనర్ పిండేసాడు. ఒకవేళ నేను అస్సలు కట్టలేకపోతే ఎందుకంటే ఆల్రెడీ 9 రోజులు కంప్లీట్ అయ్యాయి. అసలు నేను ఒక్క రూపాయి కూడా అందుకే ఖచ్చితంగా ఈరోజు కావాలని నేనైతే ఓనర్‌నైతే అడిగేశాను. రోజు నైట్ 8 అవుతుంది. అంటే టైము 10:00 అయితే వర్క్ అయితే అయిపోతుంది కదా! అంటే నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. అసలు ఓనర్ ఒకవేళ లేదంటే మరి నేనేం చేయాలి? టుమారో అంటే పొద్దున మరి ఓనర్ గెంటేసారు కదా! అప్పుడు కట్టడానికి కూడా అమౌంట్ లేవు. అంటే ఒకవేళ నేను రూమ్ వద్దు కొట్లాడి ఒకవేళ వెళ్ళిపోయినా గాని అప్పుడు కూడా అమౌంట్ కట్టాలి. అంటే 9 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఒక్కరోజు 250 అంటే దాదాపు 2250 అవుతుంది. అందుకే ఆ రోజు నేను పార్ట్ టైమ్ వర్క్ వెళ్ళినప్పుడు నైట్ 8 అవుతుంది. అంటే 10కి అయిపోతుంది కదా! ఒకవేళ ఓనర్ టుమారో ఇస్తానని ఒకవేళ అలా అన్నా కూడా మా పీజీ ఓనర్ ఆగడు. గెంటేస్తాడు. టుమారో గెంటేస్తాడని నేను అక్కడ ఎంతమంది వర్కర్స్ చేసిండ్రో అందరిని కూడా అడిగేశాను. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు కావాలని మీరు ఒకవేళ ఖచ్చితంగా ఈరోజు అప్పు ఇవ్వండి. ఓనర్ టుమారో ఒకవేళ ఇస్తే కూడా అమౌంట్ ఖచ్చితంగా మీకు టుమారో ఇస్తానని అందరిని కూడా అడిగేశాను. కానీ ఎవరిది కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఎవరు ఎలా పరిస్థితిలో ఉంటారో నాకసలు తెలీదు. అందుకే ఎందుకంటే నా పరిస్థితి సిట్యుయేషన్ అలా వచ్చేసింది. చాలామంది నా ఫ్రెండ్స్‌ని అడిగాను. అక్కడ వర్కర్స్‌ని అడిగాను. అంటే ఒకవేళ ఓనర్ లేదు టుమారో ఇస్తాను అన్న ఒక ఊహతో అందరిని కూడా అడిగేశాను. కానీ లాస్ట్‌కైతే ఓనర్ గారైతే అమౌంట్ అయితే ఇచ్చేశారు. 3000 ఇచ్చేశారు. తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత లైక్ అంటే 10 తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక వెళ్ళిపోయాను. కానీ ఓనర్ చూస్తే అక్కడ లేడు. ఫోన్ చేస్తే అంటే సెపరేట్‌గా అక్కడ మా ఓనర్ అయితే ఇట్స్ అరౌండ్ 6 అంటే 6 పీజీలు రన్ చేస్తాడు. సెపరేట్‌గా ఒక రూమ్‌లో కూడా ఉంటున్నాడు. అంటే ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడో, రెంట్‌కున్నాడో తెలీదు. సెపరేట్‌గా ఉంటాడు. నేను ఫోన్ చేసి ఆ రోజు నైటే కట్టేసాను. దాని తర్వాత నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ నేను పార్ట్ టైమ్ వర్క్ వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూ అంటే నా హెల్త్ కూడా అస్సలు బాగోలేదు. అలాగే వర్క్ చేశాను. ఇంకా ఆ రోజు నైట్ ఇంక అస్సలు ఫుల్లుగా బాడీ పెయిన్స్ ఇంక ఫుల్‌గా ఫీవర్ వచ్చేసి దాని తర్వాత ఇంక అసలు నేను పార్ట్ టైమ్ వర్క్ అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఇంక ఫుల్లుగా అయిపోవడంతో ఫీవర్ అంతా కూడా నెక్స్ట్ డే అస్సలు వెళ్ళలేదు. నేను పార్ట్ టైమ్ వెళ్ళిన లాస్ట్ డే అయితే 28 జూలై అంటే అదే లాస్ట్ నేను వెళ్ళింది. అంటే 27 నేను అమౌంట్ అయితే ఇచ్చుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే కూడా వెళ్ళాను. అంటే హెల్త్ బాగాలేదు. అలాగే వెళ్ళాను తగ్గుతుందనుకున్నాను. ఆ రోజు మార్నింగ్ అంటే 28 జూలై ఆ రోజు కూడా 1 టాబ్లెట్ ఏసుకున్నాను. ఆఫ్టర్‌నూన్ కూడా 1 టాబ్లెట్ ఏసుకున్నాను. అస్సలు తగ్గలేదు. దాని తర్వాత అసలు నేను పార్ట్ టైమ్ వర్క్ అయితే అసలు ఇంక 3, 4 డేస్ కంటిన్యూ‌గా పోలేదు. ఎందుకంటే ఇంక చాలా రెస్ట్ కూడా తీసుకున్నాను. అయినా కూడా తగ్గలేదు. దాంతో పాటు అందుకని నేను ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అంటే మా ఫ్రెండు మా వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉంటాడు. అతను కూడా ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాను. అక్కడ 2 డేస్ అక్కడే ఉన్నాను. ఆగస్ట్ 2 అప్పుడు అంటే అదే నేను అక్కడ లాస్ట్ ఉండింది. ఆగస్ట్ 3 అయితే నేను ఇంకా డిసైడ్ అయ్యాను. మార్నింగ్ డిసైడ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఊరికి వెళ్ళిపోవాలని ఇంకా డిసైడ్ అయిపోయాను. ఇంకా ఆగస్ట్ 3 ఈవినింగ్ అయితే 5:15 పీఎంకి అంటే ఈవినింగ్ ఒక ట్రైన్ ఉండింది రాయలసీమ ఎక్స్‌ప్రెస్. అందుకే ఇంక ఆ టైంకైతే నేను వచ్చేసాను మా ఊరికి. నెక్స్ట్ డే ఆగస్ట్ 4 ఇంకా అక్కడ నేను పార్ట్ టైమ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు రావట్లేదని అడిగారు. అసలు హెల్త్ బాలేదని చెప్పేసాను. ముందుగానే చెప్పాలి కదని వాళ్ళు అడిగారు. సరే నేను ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళకి. కానీ అక్కడ వర్క్ చేస్తున్న నాతో పాటు ఒక వర్కర్ అక్కడ వర్క్ చేస్తాడు. అతనికి చెప్పాను. కానీ అతను మర్చిపోయి వాళ్ళకి అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి చెప్పలేదు. కానీ నేను ఒక తప్పైతే చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఒక 3-4 డేస్ అసలు రాను. నా హెల్త్ బాలేదని కష్టపడి నేను చెప్పాలి. నేను మర్చిపోయి చెప్పలేదు. అంటే ఒక వర్క్ చెప్పాను. అతను మర్చిపోవడం వల్ల ఇంకా వాళ్ళైతే అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని వాళ్ళైతే అనేసారు. సో, చూసారుగా ఫ్రెండ్స్ అసలు నేను వీడియోస్ అప్‌లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేశాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అసలు ఎందుకు అప్‌లోడ్ చేయలేదని మీకు పూర్తి సమాచారం వీడియోలో తెలియజేశాను కదా! ఇంకొక విషయం నెక్స్ట్ వీడియోలో మీకది తెలియజేస్తాను. రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. వెయిట్ చేయండి.
ఇంకొక విషయం మీరు తర్వాత నెక్స్ట్ అసలు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్, షార్ట్స్ అసలు చేస్తారా లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. చేశాను. నాకు ఇంకా కొంచెం టైం కావాలి. ఇప్పుడు కూడా నాకు హెల్త్ అసలు బాలేదు. ఇప్పుడు కూడా నాకు చాలా థ్రోట్ పెయిన్ ఉంది. కానీ మీకోసం అంటే చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా! అసలు ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదు అని ఒక డౌట్ ఉంటుందని మీకు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా థంబ్‌నెయిల్‌లో. ఈ వీడియో ఓన్లీ సబ్‌స్క్రైబర్స్ కోసం అంటే చూసిండేవారు కదా! ఓన్లీ సబ్‌స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక విషయం మీరు నమ్ముతారో లేదో ఈ వీడియో అసలు ఇప్పుడు టైం ఎంతయిందంటే ఇప్పుడు నైట్ 12 అయింది. అంటే ఈరోజు ఆగస్ట్ 8 అంటే నేను యాక్చువల్లీ ఆగస్ట్ 7 నైట్ 11:00కి తీద్దామనుకున్నాను. అసలు టైం కుదరలేదు. ఎందుకు నైటే షూట్ చేశానంటే మార్నింగ్ టైమ్ అస్సలు కుదరదు. ఇంట్లో వాళ్ళుంటారు. చాలామంది బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ వస్తాయి. అంటే చాలామంది అంటే మా ఇంటి పక్కన వాళ్ళు సాంగ్స్ పెడతారు. అంటే బ్యాక్‌గ్రౌండ్ పడతాయని అసలు షూట్ చేయడానికి అస్సలు టైం ఉండదు. అందుకే నేను ఒకవేళ మా ఇంటికి ఎప్పుడైతే వస్తానో ఎప్పుడైనా గాని 11:00కే వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 12 అయింది. ఇంకా అసలు వీడియో కూడా కంప్లీట్ కాలేదు. నాకు చాలా అప్‌డేట్స్ కూడా వస్తున్నాయి షార్ట్ వీడియోస్ చేయడానికి. లైక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్, టెక్నాలజీ అప్‌డేట్స్, సోషల్ మీడియా అప్‌డేట్స్ చాలా వస్తున్నాయి. కానీ అసలు నాకు చేయడానికి టైం లేదు. మెయిన్ థింగ్ అంటే అసలు నా హెల్త్ బాలేదు. అందుకే నాకింకా చాలా కొంచెం రెస్ట్ కావాలి. దాని తర్వాత తీస్తాను. లాంగ్ వీడియోస్ తీస్తాను. షార్ట్స్ కూడా తీస్తాను. షార్ట్స్ నేను అనుకున్న టార్గెట్ ప్రకారం అంటే డైలీ 2 షార్ట్స్ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. కానీ మరి ఏమవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ బాగైతే ఖచ్చితంగా తీస్తాను. లాంగ్ వీడియో అయితే వీక్లీ 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. బట్ ఒకవేళ నా బాగు అయినట్లయితే హెల్త్ ఖచ్చితంగా డైలీ 2 షార్ట్స్ అప్‌లోడ్ చేస్తాను. మార్నింగ్ ఒకటి అప్‌లోడ్ చేస్తాను. ఈవినింగ్ ఒకటి అప్‌లోడ్ చేస్తాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏం చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా దాంతో పాటు ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.